ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని సోరోస్కి ఎగనెస్ట్గానే సక్సెస్ అయినటువంటి ఆవిడ. సోరోస్ని పట్టించుకోకుండా గెలిచినటువంటి ఆవిడ. ఒక నరేంద్ర మోడీ, ఒక ట్రంప్, ఒక జార్జియా మెలోని ఇట్లాంటి వాళ్ళందరూ సోరోస్ వాళ్ళ కుట్రల్ని తట్టుకుని నిలబడ్డటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆవిడ యూరోపియన్ యూనియన్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు సోరోస్ మీద చేసింది. అట్లాగే ఉర్సులినా వండర్లేన్ ఎవరైతే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి హెడ్గా ఉందో బైడెన్ హయాంలో ఆమె నియమించారు, సోరోస్ గ్రూపే నియమింపజేసింది. అతిపెద్ద కరప్టెడ్, అంతకుముందు డబ్బులు తింటూ పట్టుబడిన ఆవిడని మళ్ళీ కొనసాగించుకొచ్చారు, యూరోపియన్ యూనియన్కి తీసుకొచ్చారు. అంతకుముందు నాటోకి సంబంధించి చేసుకొచ్చినటువంటి ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు ఈ వ్యవహారాన్నే జార్జియా మెలోని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ వేదికగా నిలదీసింది. ప్రజాస్వామ్యానికి ఎలన్ మాస్క్ ప్రమాదం అని చెప్పి ప్రచారం చేస్తున్నది యూరోపియన్ యూనియన్. భావ ప్రకటన స్వాతంత్ర పక్కన తొక్కేయడానికి ఈ నాటకాలు ఆడుతుంది. ఎలన్ మాస్క్ మీద భారీ పెనాల్టీలు వేసి అసలు ప్రమాదం ఎవరయ్యా అంటే జార్జ్ సోరోస్ గ్రూపు. అదే సందర్భంలో మోస్ట్ కరప్టెడ్ ఎవరన్నా ఉన్నారంటే ఉక్రెయిన్ జెలెన్స్కీ, అలాగే రెండవది ఇటు పక్కన ఉర్సులినా వండర్లిన్ అని చెప్పుకొచ్చారు. అది ఇప్పుడు కాస్త వైరల్ అవుతోంది. contro gli stati nazionali che finanziano esponenti di associazioni politiche. Dopodiché il problema è che Elon Musk è diciamo influente e ricco o che Elon Musk non è di sinistra. Cioè, scusate, perché io capisco che cos'è ingerenza e esprimere le proprie opinioni è ingerenza fino a un certo punto. Ripeto, può piacere, può non piacere, io posso anche non condividere alcune cose, ma non è una cosa diversa. Dopodiché, secondo me, l'ingerenza sulla sovranità di un paese si ha quando i miliardi vengono spesi per condizionare le scelte politiche pagando gli esponenti politici. E questo purtroppo è accaduto da noi in passato e nessuno si è stracciato le vesti. Così come è accaduto, perdonatemi anche qui, che altri, diciamo, alcuni di questi miliardari censurassero la gente sulle loro piattaforme, compreso il presidente, l'allora diciamo presidente degli Stati Uniti non rieletto Donald Trump, e andava bene, ma quella è un'ingerenza sulla democrazia o non è un'ingerenza sulla democrazia? ఇది వాళ్ళ భాషలో, ఇటలీ భాషలో చెప్పుకొస్తుంది. ప్రపంచానికి ప్రమాదకరమైనటువంటి కరప్షన్ ఏంటి అంటే కోట్ల రూపాయలు, లక్షల కోట్లు పోసి ప్రభుత్వాలని, ఒక దేశాల సార్వభౌమాధికారాన్ని లాక్కోవడానికి చేసేటటువంటి కుట్రే అతిపెద్దది అని చెప్పుకొచ్చింది.